ఎంఎస్ పెయింట్లో మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఎట్లాంటి స్నేక్ ఫార్మాట్ అనేది రావాలి అన్నప్పుడు ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ముందుగా మనం పెయింట్ విండోను క్లోజ్ చేద్దాం. ఇక్కడ కొత్త పెయింట్ విండో నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ షేప్స్లో సర్కిల్ ఉంటుంది. సర్కిల్ ద్వారా ఫేస్ అవుట్ కోసం మనం సర్కిల్ డ్రా చేస్తున్నాను. సర్కిల్ లైన్ టిక్ ఉంది కాబట్టి లైన్స్లోకి వెళ్ళి సైజులో థిన్ చేశాను. మళ్ళీ ఐస్ కోసం సర్కిల్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఐస్ చిన్నగా డ్రా చేస్తున్నాను సర్కిల్. మళ్ళీ ఇంకొక ఐ కోసం మళ్ళీ సర్కిల్ సెలెక్ట్ చేసి మళ్ళీ చిన్నగా డ్రా చేశాను. ఐస్లో కలర్ ఫిలప్ చేయడానికి షేప్ ఫిల్ సెలెక్ట్ చేసి బ్లాక్ కలర్ ఫిలప్ చేస్తున్నాను. సో మళ్ళీ నాకు నోస్ కావాలి కాబట్టి షేప్లోకి వెళ్ళి రెక్టాంగిల్ సెలెక్ట్ చేసి నోస్ డ్రా చేస్తాను. దాన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను కరెక్ట్గా. తర్వాత నోస్లో కలర్ ఫిలప్ చేయడానికి ఫిల్ కలర్ తీసుకొని రెడ్ కలర్ సెలెక్ట్ చేసి నోస్లో రెడ్ కలర్ ఫిలప్ చేసాను. తర్వాత మౌత్ కోసం క్రాస్ లైన్ సో మౌస్ కోసం క్రాస్ లైన్ తీసుకున్నాను. క్రాస్ లైన్ డ్రా చేసి కొంచెం బెండ్ చేస్తున్నాను. సో స్మైలీ కోసం. సో తర్వాత ఫిల్ కలర్ సెలెక్ట్ చేసి ఎల్లో కలర్ సెలెక్ట్ చేసి ఫేస్ ఏదైతే దానికి ఎల్లో కలర్ అప్లై చేశాను. తర్వాత నేను సెలెక్ట్లోకి వెళ్ళి సో ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ సెలెక్ట్ చేసి మళ్ళీ రెక్టాంగిల్ సెలెక్షన్ సెలెక్ట్ చేసి ఈ ఇమేజ్ను సెలెక్ట్ చేశాను. సో తర్వాత కీబోర్డ్ మీద షిఫ్ట్ పట్టుకొని మౌస్ లెఫ్ట్ క్లిక్తో మూవ్ చేయడం వల్ల మనకు ఈ స్నేక్ ఫార్మాట్ అనేది మీకు స్క్రీన్ మీద కనబడ్డట్టు కనిపిస్తుంది. మౌస్ లెఫ్ట్ క్లిక్ షిఫ్ట్ పట్టుకొని మూవ్ చేయాలి.